సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్తే అందరికి, గరం గరం వార్తలకు స్వాగతం. వినాయక పండుగ మంచిగా చేసుకున్నాం, అట్లనే నిమజ్జనం కూడా జోరుదారుగా జరిగింది. చలో చాలా వార్తలు పట్టుకొచ్చిన, ముందుగా అయితే హెడ్లైన్స్ ఇద్దాం పారి. మీకొచ్చినాయా 15,000 ఆడుకుంటున్నారు జనాలు లీడర్లు. మంత్రి సీతక్క చెప్తున్నది పాఠాలు, మంచిగిన పట్టిండ్రు పిలగండ్లు. గణపయ్యను నిమజ్జనం చేయొద్దని ఏడుస్తున్నది షిట్టి, అస్సలకే ఏడుస్తలేదు విగ్రహాన్ని బట్టి. మొక్కేతందుకు బన్నది బురదలా, అసలు ఈ అక్కకు ఏం కావాలనుల్లా. పార్టీ పెట్టి పైసలు వసూలు చేస్తానంటున్న రాజేషు. పార్టీలో చేరేటోళ్ళ దగ్గర నుండి పైసలు తీసుకుంటాం కదా, అందరూ మామూలుగా ఇట్లా నమస్తే పెడతారు కదా, మనం ఇట్లా పెట్టొద్దు. ఇట్లా పెడితే మనకేం స్పెషాలిటీ ఉంటుంది. ఓ పని చేద్దాం, ఇట్లా నమస్తే పెట్టి ఇట్లా ఊపితే బాగుంటుంది. ఎస్, అట్లయితే తొందరగా రిజిస్టర్ అయిపోతాం మనం. అట్లనే ఒక్కోసారి ఇట్లా కూడా నమస్తే పెట్టచ్చు. నమస్తే నమస్తే. మెదడు మోకాళ్ళకు జారిందా ఏంది? అంత ఏమేమో చేస్తున్నాడు ఓ మనిషి. ఏయ్, కరెక్ట్ టైంకి వచ్చినావు. నీ పూర్తి పేరు, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, అడ్రస్ చెప్పు, తొందరగా రాసుకుంటా. చెప్పు 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 చెప్పు. ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరా? నేను అసలే చెప్పా, నా పేరు మీద అడ్డమైన యాపుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొడదామని చూస్తున్నావా? కాదు, పార్టీ కోసం. పార్టీయా? ఎవరి బర్త్డే దావుతున్నది? ఆయన పార్టీకి పైసలు అడుగుతారు గాని వివరాలు ఎందుకు? ఈసారి కూడా అంజలి ఆర్థిక సాయంతో అని బ్యానర్ కట్టిస్తావా ఏంది? కొట్టేయమంటే కొట్టిస్తా, కాకపోతే పోయినా సరే అంజలికి బదులు శ్రద్ధాంజలి అని పడ్డది. అంజలికి బదులు శ్రద్ధాంజలి అని పడ్డది. మళ్ళీ అట్లనే పడ్డా పర్లేదంటే చెప్పు, కొట్టిస్తా. ఏం వద్దులే గాని వివరాలు ఎందుకు అడిగినావో చెప్పు ముందుగాల. నేను ఒక స్టార్టప్ పార్టీ పెడుతున్నా. స్టార్టప్ కంపెనీ గురించి తెలుసు గాని స్టార్టప్ పార్టీ ఏంది? అంటే ఇది కూడా స్టార్టప్ కంపెనీ లాంటిదే, స్టార్టప్ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీయా? ఎస్, పేరు కూడా ఫిక్స్ చేసిన. తూర్పుకు తిరిగి దండం పెట్టు పార్టీ. తూర్పుకు తిరిగి దండం పెట్టు పార్టీ. ఏం చేద్దామని ఇప్పుడు పార్టీ పెట్టి? సంపద సృష్టించుకుందామని. ఏ రకంగా అంటే పార్టీలో చేరేటోళ్ళ దగ్గర నుండి పైసలు తీసుకుంటాం కదా, మంచి మంచి ఆఫర్లు కూడా పెట్టిన. మెంబర్షిప్ తీసుకుంటే 10,000 రూపాయలు. నువ్వు చేరి ఇంకొక ఇద్దరిని చేరిస్తే 50% ఫ్లాట్ డిస్కౌంట్. ఆడ లేడీస్ కోసం స్పెషల్ ఆఫర్లు. ఇంట్లో అందరినీ చేర్పించారనుకో మన పార్టీలో మంచి పట్టు చీర గిఫ్ట్ ఇస్తాం. అది పార్టీ అనుకున్నావా, దుకాణం అనుకున్నావా? ఆఫర్లు పెట్టినావు. మరి డబ్బులు సంపాదించాలంటే తప్పదు కదా. ఆఫర్లు పెడితే ఎక్కువ మంది చేరుతారు, అప్పుడు ఎక్కువ పైసలు కమాయించవచ్చు మంచిగా. పైసలు కమాయించేందుకు పార్టీ పెడతాడా ఎవడన్నా? నువ్వు నీ దిక్కుమాలిన ఐడియా కాకుంటే. అబ్బా, నన్ను అంటున్నావు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? పార్టీలో శాశ్వత మెంబర్షిప్ కావాలంటే 1,00,000 రూపాయలు కట్టాలన్నట, తెలుసా? వామ్మో, 1,00,000 రూపాయలా? మరి ఏందనుకున్నావు, 1,00,000 రూపాయలు కడితేనే శాశ్వత మెంబర్ అవుతారు. మెంబర్షిప్ కోసం అంత అమౌంటా? సంపద సృష్టించుతా అంటే ఇంకేదో అనుకున్నా, ఇట్లా పార్టీ సంపద పెంచుతాడని అనుకోలే. వాస్తవానికి వాళ్ళ ముచ్చట తెలిసినాకనే నాకు ఈ ఐడియా వచ్చింది. నీ పార్టీ పేరు ఏమన్నా? తూర్పుకు తిరిగి దండం పెట్టు పార్టీ. అంటే షార్ట్ ఫామ్ లా TDP అన్నట్టు. అది ఆల్రెడీ ఉన్నది కదా. ఓ, అట్లా కలిసిందా కథ? అయితే పేరు మార్చేద్దాం, వేరే ఏదన్నా పెట్టుకుంటా. ఏది పెట్టినా పబ్లిక్ నుండి పైసలు గుంజాలని చూస్తే గుంజి కొడతా. ఏమనుకుంటానవో, మెంబర్షిప్ పేరుతోని జనాలను దోసుకునేటందుకే పార్టీ పెట్టినవా దివానా మొకపోడా? అరే అట్లాంటివేంది, ఇది వ్యాపారం. వ్యాపారం గీపారం అన్నవంటే కోసి కారం పెడతారు జనాలు. సంపద సృష్టించుకుంటాడట సంపద. ఉన్నోళ్ళు సరిపోతలేరని నువ్వు ఒకనివి తలిగినవా? నడు. అబ్బా, కనీసం కామన్ మెంబర్షిప్ అన్న తీసుకోరా, అది 1,000 రూపాయలకే ఇస్తా. 1000 కాదు, గొయ్యి పెడతా. మళ్ళీ అడిగినవంటే వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? తూర్పు తిరిగి దండం పెట్టు. చూసిన లానుల్లా రాజకీయాన్ని వ్యాపారం చేస్తున్నారు ఇట్లా కొందరు. టీడీపీ వాళ్ళు మెంబర్షిప్ కోసం ఏకంగా 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారట. అవ్వా, మరి ఇంత ఘోరమా? చిచ్చి. ABCD పిల్లలు అర్థమైందా? కాకపోతే మళ్ళొకసారి చెప్తా ఇనుండ్రి. ABCD. ఓ పిల్ల,
నువ్వు వార్తలు చెప్తావా పిల్లగాండ్లకు పాఠాలు చెప్తావా? అయితే యాంకరమ్మగనని ఉండు, లేకపోతే పంతులమ్మ లెక్కనన్నా పనిచేయరాదు అందామనుకుంటున్నారా? ఆగో అట్లెందుకంటారుల్లా, సీతక్క కూడా ఇట్లనే మంత్రి అయినా పంతుల అవతారం ఎత్తి పాఠాలు చెప్తలేదా పిల్లలకు? చూసినరా మంత్రి సీతక్క మేడం పిల్లలకి ఎంత మంచిగా పాఠాలు చెప్తున్నదో. ఏ బి సి డి అని చెప్పుకుంటా బోర్డు మీద మంచిగా రాసుకుంటా పిల్లలకు చదువు చెప్తున్నది. అబ్బో ఏ పాటో మేడం చిన్నప్పుడు క్లాస్ లీడర్ కావచ్చు, అందుకే మంచిగా ఉన్నది మేడం రైటింగ్. బోర్డు మీద కూడా మంచిగా పంతులమ్మ కదా రాసినట్టే రాస్తున్నది. ఇక పిల్లలు కూడా సీతక్క పాఠాలు చెప్తుంటే సంబరంగా నవ్వట్టిండ్రు. మేడం నియోజకవర్గమైన ములుగులో కంటైనర్ స్కూల్ కు రిబ్బన్ గుంజింది. ఇక తర్వాత ఇట్లా క్లాసులు చెప్పి పిల్లలను మంచిగా చదువుకోవాలని చెప్పుకొచ్చింది. అట్లనే సాఫ్ సఫాయి అవతారం ఎత్తి రోడ్లు కూడా ఊడిచింది. చూసినరా పెద్ద శిబిరు పట్టి ఊడ్చుకుంటా ఎంత మంచిగా శుద్ధి చేస్తున్నదో. ములుగులో స్వచ్ఛ హీ సేవా కార్యానికి హాజరుపడ్డ కాడ ఇట్లా సఫాయి పని చేసేటోళ్ళతో కలిసి ఊడ్చింది. మరి ఎంత మంత్రైనా ఇంట్లోనైతే ఊడవకుండా ఉండదు కదా, అందుకే ఇంతకు ముందు చేసిన పని లెక్కనే మంచిగా ఊడ్చింది సీతక్క. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల వరకు జోరుగా నిమజ్జనాలు జరిగినాయి. చిన్న పెద్ద గణపతి బప్ప మోరియా అనుకుంటా పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తూ డీజేలు పెట్టుకొని పొట్టు పొట్టెగిరి చెరువుల దగ్గరికి పోయి విగ్రహాలను నిమజ్జనం చేసిండ్రు. చూడ సక్కదనంగా పండగ జరుపుకున్నారు కదా. అయితే ఈడ మాత్రం ఒక చిట్టి చెల్లె గణేష్ నిమజ్జనం దగ్గరికి పోయి ఏం చేసిందో చూడుండ్రి. అయ్యో చిట్టి చెల్లె గణేష్ విగ్రహాన్ని అస్సలుకే ఇడిచిపెడతలేదు కదా. ఆగురా షెల్లే, నువ్వు ఆగురా, ముందుగా కండ్ల నీళ్లు దుడుచుకోరా. అయ్యో దేవుడా, దేవుని ముంగట్నే దేవుణ్ణి పట్టుకోనే పట్టపట్టమని కళ్ళ నీళ్లు తీస్తున్నది కదా. అయితే 11 రోజులు పూజలు అందుకున్న గణపయ్యను ఇంటోళ్ళంతా కలిసి చెరువు దగ్గరికి వచ్చి నిమజ్జనం చేయబోతుంటే, వద్దు డాడీ వద్దు, నేను 11 రోజులు పూజలు చేసిన దేవుని దగ్గర కూర్చొని పాటలు పాడిన అసొంటి విగ్రహాన్ని ఎట్లా నిమజ్జనం చేస్తారు, చెయ్యొద్దు ప్లీజ్ అని ఎక్కి ఎక్కి ఏడిచింది. ఆఖరికి ఇంటోళ్ళంతా బుదగరిస్తే ఇట్లా దేవుణ్ణి ఇడిచిపెట్టినాక పోయి ఇట్లా నిమజ్జనం చేసిండ్రు. మరి ఇది ఎక్కడ జరిగిందో ఏమో గాని సోషల్ మీడియాలో వైరల్ అయితుంటే మీకోసం పట్టుకొచ్చినాం. ఓ చెల్లే ఇట్లా ఏడవద్దురా, వినాయకుని పండగ అంటేనే ఇట్లుంటదిరా. నవరాత్రులు పూజలు చేస్తారు, అటెంక నిమజ్జనం చేస్తారు, సరేనా? ఏడవకు, ఇంటికి పోయి వినాయకుడిని పూజ చేసుకోపో, ఓకేనా? ఎలక్షన్లకి ముందు స్లోగన్ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. కానీ అదే ఇప్పుడు ఈ స్లోగన్ మారింది. అదేంది అంటే నీకు 15,000 రాలేదు, నీకు 15,000 రాలేదు, నీకు 15,000 రాలేదు, నీకు 18,000 రాలేదు. ఎందుకంటే మరి నిజంగానే 15,000 వస్తలేవు కదా, అందుకనే స్లోగన్ మారుస్తున్నారు పబ్లిక్. ఎలక్షన్లకు ముందిట్లా కనపడ్డ అందరు పిల్లలకు 15,000, 15,000, 15,000 అనుకుంటా పెద్దోళ్ళు కనపడితే 18,000 అని ప్రచారం చేసుకుంటా ఇప్పుడు గెలిచినాక ఆ 15,000 కాదు కదా, అంతకు ముందొచ్చే డబ్బులు కూడా ఇవ్వకపోయేసరికి ఇగో ఈ 15,000 స్లోగన్ ఇట్లా మారింది. మామూలు బ్యాటింగ్ చేయలేదు కదా దేవినేని అవినాష్ అన్న. ఇట్లా రోడ్డు మీద పిల్లగండ్లు కనపడుతోనే నీకు 15,000 రాలేదు, నీకు 15,000 రాలేదు, నీకు 15,000 రాలేదు అని కూటమిని ఓ ఆట ఆడుకున్నంత పని చేసిండు. ఇట్లా దేవినేని అవినాష్ అన్నే ఏంది, జనాలు కూడా ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో రోజు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కదా. కొండనాలుగకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందన్నట్లయింది ఆంధ్రప్రదేశ్ లో జనాల పరిస్థితి. సంవత్సరానికి 3 గ్యాస్ మొద్దులు ఫ్రీ 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 అని ఇంటింటికి తిరిగి గ్యాస్ కొట్టి ఓట్లు వేయించుకొని కుర్సీ ఎక్కిండ్లు కూటమి లీడర్లు. ఇక ఇప్పుడు ఆ ముచ్చటనే లేదు. ఇది వరకు లెక్క ఇంటికి వచ్చి ఇచ్చే సౌలత్ కూడా లేదు. పైసలు కట్టి ఎవరి సిలిండర్ వాళ్ళే మోసుకుపోవాలి. అటు చూడండి, ఎంత కష్టం వచ్చిందిరా భగవంతుడా. ఆ అక్కలను చూసిండ్లా గ్యాస్ మొద్దును దొర్లించుకుంటూ పోతున్నారు. సంవత్సరం
సంవత్సరానికి 3 గ్యాస్ మొద్దులు ఫ్రీగా ఇస్తామని డప్పు కొట్టిన కూటమి లీడర్లు ఇప్పుడు కిక్కురు మంటలేరు. ఇదివరకు గ్యాస్ బుక్ చేస్తే డెలివరీ బాయ్లు సిలిండర్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఎవరి సిలిండర్ వాళ్ళే తీసుకుపోవాలే. ఇగో ఇట్లా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో గ్యాస్ బుక్ చేస్తే మీ ఇంటికి తీసుకురాము, మీరే వచ్చి సిలిండర్ తీసుకుపోండి అని అంటున్నారట. అందుకే ఇట్లా గ్యాస్ మొద్దులను దొర్లించుకుంటా తీసుకుపోతున్నారు ఈ అక్కలు. ఏం చేస్తాం కర్మ అని నెత్తికొట్టుకుంటున్నారు జనాలు. అమ్మవారికో స్వామివార్లకో మొక్కుకున్నోళ్ళు కోరిన కోరిక నెరవేరితే కొందరు మోకాళ్ళ మీద నడుచుకుంటా మొక్కు తీసుకుంటారు, ఇంకొందరు పొర్లు దండాలు పెట్టి మొక్కు తీసుకుంటారు. అట్లనే గీడో అక్క ఏకంగా సాష్టాంగ నమస్కారం పెడుతున్నది. అట్లా ఎంతో మంది పెడతారు కావచ్చు, కానీ ఈ అక్క సాష్టాంగ నమస్కారం పెట్టిన జాగ చూస్తేనే పరేషాన్ అనిపిస్తున్నది. ఇంతకు ఈ అక్క ఏ దేవునికి మొక్కుతున్నది, ఈ అక్క కోరికేందో తెలుసుకుందాం పాండ్రి. అగో చూసిన రానుల్లా ఈ అక్క బురద ఉన్న మట్టి రోడ్డు మీదనే మంచిగా నడుచుకుంటూ వచ్చి దండం పెట్టుకుంటూ ఆ బురదలనే వండుకొని ఎట్లా సాష్టాంగ నమస్కారం పెడుతున్నదో చూస్తుంటే భగవంతుని సేవలో మునిగిపోయినట్టున్నది కదా. అందుకే బురద మురికి నీళ్లు ఏమున్నా పట్టించుకోకుండా ఇట్లా మొక్కు చెల్లిస్తున్నది. మరి ఇంతకి ఇక్కడ ఏం గుడి ఉన్నది, ఈ అక్క ఏం మొక్కు తీర్చుకుంటున్నది అంటే గుడి లేదు బాడి లేదు, అసలు ఈ అక్క మొక్కే తీర్చుకుంటలేదు. వచ్చిన చిత్రం పాడుగాను మొక్కు లేకపోతే గట్లెందుకు మొక్కుతున్నది, మరి బురదల్ని ఎందుకు వండుకున్నది అంటే ఇదొక రకమైన నిరసన. వీళ్లకు రోడ్డు చక్కగా లేదట, చూస్తుంటేనే తెలుస్తున్నది అనుకోండి ఆ ముచ్చట. అయితే ఈ రోడ్డుగో ఇట్లా పాడుపడ్డది అని నలుగురికి తెలిసి ఎవరన్నా ముందుకొచ్చి రోడ్డు వేయిస్తారని చెప్పి ఇట్లా చేసింది అక్క. మన కాడగా తీయుండ్రి ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చట. అక్క నిరసన అయితే మంచిగానే ఉన్నది కానీ ఆ బురదనే చీరకంతా అంటింది. ఈ ఇంటికి పోయి 2 సబ్బులు పెట్టి పిండితే గానీ మురికిపోతుందో పోదో పో. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.